సెంటర్ లో ఒకటి జరిగింది ఆర్డర్ అంటారా మీ ఊరా? ఈయన ఊరేంట? ఈయన కూడా చూసినా తప్ప గొడవ జరిగేటప్పుడు అన్న ప్రత్యక్షంగా చూసినాడు. చూసినా కదా, నేను చూడలేదు సార్. మొన్న ఇక్కడ పలపచ్చాలో కూడా జరిగింది చూస్తారా? గొడవ జరిగిందో తెలియదు అన్న తెల్లంటాడు కానీ చూసాను అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన అన్న ఇస్తూ పేరేం పేరు? నా పేరు ప్రవీణ్. అన్న పేరు అయితే ప్రవీణ్ అంటే అన్న మన రీసెంట్ గా 11 గొడవ జరిగింది కదా, దాని గురించి నీకు ఏమైనా చెప్తారా? గొడవలు ఏం జరగదు. మొన్ననే 3 days బ్యాక్ జరిగింది కదా అది. నేనేనా What an intelligent boy! గొడవ జరిగేటప్పుడు అన్న ప్రత్యక్షంగా చూసినాడు. చూసినా కదా, నేను చూడలేదు సార్. అన్న నన్ను కూడా బెదిరిస్తున్నాడు నువ్వు చూసినావు అని చెప్తుంటే చూడండి, నేను క్వశ్చన్ అడుగుతుంటే నన్ను ఆపరేట్ చేస్తున్నాడు. నాకు అసలు తెలుసు సామి. చూడండి అన్న అయితే పేరేమైనా ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ సామి. నువ్వు వీడియోకి వచ్చే సామి. నేను అన్న పేరు అయితే ప్రవీణ్. అర్జున్ సామి. కూడా వద్దులే సార్. నేను ఊర్లో అది తల పగలు ఉన్నారు కదా, రాళ్ళతో పగలు ఉన్నారా? నేను ఫోన్ చూపించా సామి. ఊర్లో క్రికెట్ ఉంది సార్ నా దగ్గర. బాగులు తీసుకున్నారా? నేను ఏడు గొడవ చూడలేదు. నేను ఏ ఊర్లో లేను. సరే పిల్లలు పెడతాను పోయినావు అనుకో, సగం మధ్యాహ్నం వీడియో చూస్తారు. దీని పలానా పిల్లలు నిఘాలు కొడతారు. ఎట్లయినా కానీ పేరు చెప్పిన ఒకటి ఆడు పోలేవు. అందుకు నేను అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పి 4 క్వశ్చన్ ఉంటాయి. ఇప్పుడు 4 సరేనా? ఇప్పుడు గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఈ పక్క వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఈ పక్క వాళ్ళు 2 గ్రూప్లా 3 గ్రూప్లా? మొత్తం 2 ఉన్నాయా 3 గ్రూపులు ఉన్నాయా? 4 గ్రూపు. 4 గ్రూపులో మీ ఎన్నో గ్రూపు? నాకెందుకు గ్రూప్ ఉంటారు? మన సాక్షితో ఉన్న 4 గ్రూపులు అయితే ఉన్నాయి. ఇప్పుడు 4 గ్రూపులో మీరు 2 గ్రూప్లా? లేదంటే మెయిన్ నువ్వేనా? మీకు ఎవరైనా లీడర్, ఎవరైనా బాస్ ఎవరైనా అంటారా? మన అన్ననే అంట మెయిన్ ఇక్కడ. ఎవరు సామి? నేను పోతున్నా. ఏం గొడవలే జరగలే. నాకు తెలియదు. నేను అర్జున చెప్తావు ప్రవీణ్ అని 2 పేర్లు మాట చెప్పాడు. అన్న ఏం చెప్తున్నాడంటే ఇవే కాకుండా నా మీద ఇంకా అది చెప్తుంటే నేను ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. తల బాగుంటుంది. ఈ మంచి ఒరే కొలత అన్నందుకే రాయి కూడా బండరాయి ఎత్తి పెట్టాడంట. న్యూస్ రిపోర్ట్ అన్నాం. మేము న్యూస్ రిపోర్ట్ అన్నాం. న్యూస్ రిపోర్ట్ అన్నాం కాదు. ఏం లేదా ఊరికి అవలే అంట. ఊరికి సమాజం నమస్కారం అన్న, మనం మీడియా నుంచి చూస్తున్నాము. ఒక ప్రెస్ పాత బస్ స్టాండ్ లో మన గొడవ జరిగిందంటే మీరు ఏమన్నా ఉంటారా అక్కడ? అంటే మీరు గొడవ జరిగినప్పుడు ఏమన్నా దగ్గర అంటే మీ సాక్షాలు ఏం తెలియదా? అన్న పక్కన చూసాడంట. చూసి ఉన్న గొడవలో మీరు ఏమన్నా రాడు తెలుసంట. ఈయన ఈ ఊరేంట పక్కన తాడు రాడు ఇచ్చిందంట. మొత్తం వీడియో చేశాను. ఈ పక్కన ఎంత ఉన్నారా? ఈయన 3 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాడంట. గొడవలో ఏమైనా పాల్గొని మీరు ఏమైనా చేసిందే రికార్డ్ అయితే ఉండదు. మీరేమన్నా గొడవలో తెల్ల మీకు ఏమైనా గొడవ ఎవరు మీది? విమల్ పలుకులలో కేసరి. మీడియాని చూసినాం ఎట్లా
మనం మీరు ఏమైనా చూసింటే ఎప్పుడన్నా చెప్పండి కూడా. ఆ తలకాయ పలుకుంటారా మన అక్కడ మీరు ఏమైనా చూసింటే ఇన్నారంట వీళ్ళు తలకాయ రాటిచ్చినారంట ఇన్ని రాటిచ్చిందంట సెక్షన్ కింద రాసుకోండి. లేవు సార్ అంటే మరి రాసుకోండి మొత్తం అట్లాగా గొడవ జరిగింది మీరు ఉన్నారేమో అని అట్లా ఆయన అక్కడ ఉన్నాడు పంపించి ఆ మనిషి తప్పపోయి ఆయన జైలు నుంచి మీరు ఉన్నారేమో అని అట్లా సెంటర్ లో గొడవ జరిగింది మీ ఊరా ఈయన ఊరేంట ఈయన గొడవ చూసినా తప్ప మీది ఊరు కదా యూట్యూబ్ నుంచి చూస్తామంట మీడియా కానీ కొన్ని పాటుగా అల్లగడ్డలో గొడవ సెంటర్ లో గొడవ జరిగింది చూసా అంటే పక్క నుంచి ఈయన ఎప్పుడున్నా మొత్తం రాడ్డు కూడా మీరే అందించారా ఇచ్చే మేము పోలీసులకు ఇస్తామన్నా మీరు పక్క నుంచి ఏమన్నా ఉన్నారు లేదా అవునా అల్లగడ్డ బస్ స్టాండ్ దగ్గర ప్రెసెంట్ అయితే అల్లగడ్డ బస్ స్టాండ్ దగ్గర మన ప్రాంక్ బై యూట్యూబ్ ఛానల్ వీడియో కంప్లీట్ చేసుకున్నాం మొన్న ఇక్కడ పలపచ్చాలో కూడా జరిగింది చూస్తారా చూడలేదా అదే మీరు ఉన్నారా మొన్న ఉన్నారా తెలియదా అన్న తెల్లంటాడు కానీ చూశాడంటున్నాడు కానీ గొడవలు లేడంటున్నాడు ప్రజెంట్ అయితే మనము మళ్ళీ ఏమైనా మళ్ళీ తెలియదు 2 రోజులు తెలియదు అంటున్నాడు చూసినా అంటున్నాడు ఏమన్నా నిజాలు ఏమన్నా తెలిసిన చెప్పనా చూసిందేదు మనకు తెలియదు గొడవలు ఏమన్నా మీరు ఏమన్నా ఆయన మళ్ళీ చూసుకోవాలి లాంటి సంబంధం లేదు ఏం పేరు యూట్యూబ్ ఛానల్ మీడియా ప్లస్ ఏం పేరు కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని ఎవరన్నా అలగడ అక్క అలగడనా అదే పొద్దు మొన్న ఇక్కడ 11 అలగడ 11 ఇక్కడ గొడవ జరిగిందంటే మీరు ఏమన్నా ఉన్నారు గొడవలో కొంచెం ఉన్నా మళ్ళీ పనిచేసిన మన మీరు ఏమైనా ఉన్నారేమో అని అన్న చూసానంటే గొడవలు ఉన్నాడంట కొంచెం ఉన్నా గొడవలో మీరు సమాధానం చెప్పి అంతే పెళ్లి నుంచి పంపించాను సారోళ్ళు ఇట్లా గొడవలో మీరు ఏమన్నా అన్న గొడవలు ఉన్నాడంట మా గంజాయి ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది మీరు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇట్లా న్యూస్ రిపోర్ట్ ఛానల్ మంది ప్రాంక్ బై ఫయాజ్ అని ఇట్లా మన అలగడ్డలో ఒక చిన్నది మొన్న ఇది గొడవ జరిగింది కదా మొన్న పేరేం పేరు పెద్ద మీ పేరు నా పేరు మాబ్సా అన్న పేరు అయితే మాబుసా అంట ఏ ఊరు పెద్ద ఈ ఊరే సత్తం బజార్లో ఉండేది ఉండేది అక్కడ పల్లెటూరులో ఉండడం ప్రస్తుతం గొడవ జరిగిందంట కదా మీరు ఏమన్నా గొడవలో ఉండి ఏమైనా చేసినారా నాకు తెలియదు మన పాల బస్ స్టాండ్ ఓలం తెలుసు కానీ ఓలంలో మన గొడవలు ఏం జరిగినాయి నాకు తెలియదు ఓలంలో మన అది దర్శనం దాంతో ఇట్లా చేసుకుని పోతున్నారంట ఇవి అదేనా అని అడుగుతున్నాం మాదిరి వస్తున్నాయి కొనుక్కొని పోతున్నారు చూడండి చూసుకున్నట్లయితే మొన్న ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఈ పెద్ద మంచి హ్యాండ్ ఓవర్ లోనే ఉందంట ఈ అహోబిలంలో జరిగే స్మగ్లింగ్ అంతా ఈ మంచి మెయింటైన్ చేస్తుంటారు అంట పెద్ద మంచి మహబూసా పేరు ఇంకా ఇది మర్డర్ కి సంబంధించి చెప్పుకుంటే వీళ్ళ వాళ్ళను 4 పంపించారంట వాళ్ళైతే 2 ఉన్నారంట దానిలో ఫస్ట్ తల వీళ్ళు పగలు కొట్టారా వాళ్ళు చీలు కొట్టారా తల ఏమయ్యా నాకు తెలుసు సార్ తల కూడా ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళే ఇప్పుడు ఏంటంటే ఆయన గొడవ జరిగేలా కొన్నాడంట గొడవ నాకు డబ్బులు ఏ విషయం తెలుసు డబ్బులు విషయం పక్కన పెడితే దీంట్లో పెద్ద నిన్న వచ్చాను ఇక్కడికి డబ్బులు 40,000 ఇస్తున్నాడంట ఆయన గొడవ జరిగేంత వరకు పరారీలో పోయినాడంట పరారీ ఇప్పుడు మళ్ళీ ఊర్లో వచ్చా అని పెద్ద
చెప్తున్నాడు. పరారీ ఎన్ని రోజులు ఉన్నారు పెద్దనా? పరారీలో ఇది గొడవ జరిగినందుకు మీరు పరారీలో ఉన్నారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు? పరాలే కదా, భూమి వేసుకుంటా ఉన్నాను ఇక్కడ నర్సుల దగ్గర భీముంటా ఉన్నది సొంత ఊరు. ఆడ పొలం వేసుకుంటా ఉన్నాను. మీరు ఏం చేస్తున్నా నా మీద ఇది రాదు సార్, నాకు తెలియదు. అదే ఇప్పుడు ఏంటంటే ఈ మంచి ఆస్తులు కూడా చెప్తున్నాడు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని పెట్టుకుని సెకండ్లలో బయటకు వచ్చాను కూడా చెప్తున్నాడు. ఇంకా ఏమన్నా ఏం సార్ నేను లేదు సార్, నిన్న వచ్చాను ఇంటికి. నేను వచ్చి మళ్ళీ పోతా అంటారు మర్డర్ మళ్ళా 2 రోజులు ఏమన్నా పోతాను సార్. మర్డర్ చేసిందా? ఇప్పుడు కూడా ఒక కేసు మీదనే పోతా అంట. మర్డరా ఇది ఏమన్నా అటెంప్ట్ మర్డరా లేకుంటే ఏమన్నా లేదు సార్, నా ఎర్రచందనం పొలం వేసుకున్నా సార్. ఇప్పుడు పొలంలో కూడా ఎర్రచందనం మొత్తం తొలిస్తాడంట. నర్సుల దగ్గర భీముండం దగ్గర పొలం వేసుకుంటాను. ఈ ఏరియా కూడా చెప్తాడు. సొంత ఊరు భీముండం వచ్చి ఇక్కడ మళ్ళీ అక్కడికి పోయి పొలం ఇప్పుడు ఇక్కడ కేసులు ఎక్కువైనాయని మళ్ళీ భీమగుండం చేరి అక్కడ ఎర్రచందనం మొత్తం స్టాక్ పెట్టుకున్నాడంట. స్టాక్ ఇది ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పెడతారు పెద్ద? స్టాక్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పంపించాలి ఇది స్టాక్ ఎర్రచందనం అంతా? ఏమో సార్ అవన్నీ తెలియదు సార్ నాకు. అంటే ఈ స్టాక్ మెయింటెన్స్ అంతా వీళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ వర్కర్స్ చూసుకుంటారంట. ఈ మంచి ఊరు జస్ట్ ఇట్లా ఎక్కడ ఏముంది సార్ నాకు అవన్నీ తెలియదు సార్, నాకు వర్కర్స్ లేరు, ఎవరు లేరు. నేను ఉండేది ఒక్కనే, నా భార్య. ఏదైనా కానీ పుష్ప మాదిరిగా సింగిల్ హ్యాండ్ తోనే మొత్తం చేసుకుంటారు, సింగిల్ గానే చేసుకుంటా అంట. ఇంతవరకు ఎంత సంపాదించారు పెద్ద? ఏం చంపలేదు సార్, అదే కష్టం మీద చేతుల మీద సద్దం బదులు 2 మిద్దెలు కట్టుకొని ఉన్నా సార్. ఏదో అది గుడికి మట్టి మిద్దెలు కొడుకు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ తో నేను ఒక్కనే వచ్చి ఆలగడ్డలో 10 స్థలాలు 10 ఎకరాలు హైవే దగ్గర కొన్నాడంట. అలాగే 3 అపార్ట్మెంట్లు కూడా కొన్నాడు. అట్లా ఎందుకు చెప్తారు సార్ మీరు? 3 అపార్ట్మెంట్లు కూడా మాట్లాడే తప్పు సార్. పెద్దనా ఇది మళ్ళీ నీ కేసు అయితే అది పోకుంటే సరే. ఎప్పుడో బయటకు వచ్చాను.